వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందాపూర్ విషయంలో, హెరిటేజ్ విషయంలో, లడ్డూ విషయంలో మేము రెండు విషయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరటం జరుగుతుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనలు, చేసిన మాటలు పవిత్ర స్వామి అయిన వెంకటేశ్వర స్వామి గారి మీద ఏదైతే అపచారం మాటలు మాట్లాడాడో ఆ మాటలకు మొదటగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానపరంగా అవమానించే రీతిగా ఆయన అన్న మాటలు, నెయ్యి విషయంలో ఏదైతే మాట్లాడినాడో ఆ మాటలు వెనక్కి తీసుకొని ముందు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. రెండవది, హిందాపూర్ హెరిటేజ్ వారి బంధుత్వం గురించి, వారి లింకుల గురించి, నెయ్యిని ఏదైతే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణ చేశారో ఆ ఆరోపణలో భాగంగా హెరిటేజ్ మీద సిబిఐ విచారణ జరగాలి. సిబిఐ విచారణ జరగాలి. అంతేకాకుండా ఆ టైంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇందాపూర్కి ఇచ్చిన టెండర్ల విషయంలో ఏ విధంగా వాళ్ళు బ్యాక్ ఎంట్రీ చేశారో, బ్యాక్ డోర్గా పాల్గొన్నారో అప్పుడు అధికారుల్ని, అప్పుడు చైర్మన్ని, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అవినీతిని మొత్తం అంతా కూడా సిబిఐ విచారణ జరిపించి శిక్షించాలి. ఇక మూడవది, అతి ముఖ్యమైనది, నిన్ననే స్టేట్ క్యాబినెట్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB రాష్ట్రం పెట్టుబడులకు సహకరించే సంస్థలో ఈ హెరిటేజ్ ఫుడ్కి 300 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా ప్రకటించింది. 298 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం రాయితీగా ప్రకటించింది. ఆ రాయితీ ప్రకటించడంలో భాగంగా కేంద్ర క్యాబినెట్లో రాష్ట్ర క్యాబినెట్లో చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ కేవలం 35 మంది. 35 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే హెరిటేజ్ ఫుడ్ సంస్థకి ఈ రాష్ట్ర ప్రభుత్వం 295 కోట్ల రూపాయలని SIPB ద్వారా రాయితీ ప్రకటించారు. ఆ రాయితీని వెంటనే కూడా కేంద్ర కేబినెట్ తన డిసిషన్ వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.